యెహోవాయే దేవుడని తెలుసుకోవాలి. యెహోవాయే దేవుడని ఎందుకు తెలుసుకోవాలి అని అంటే, ఆయన మనలను పుట్టించెను. అక్కడ ఒక అంకె రాయబడి ఉంది. ఆ అంకెకు అర్థం కింద రాయబడి ఉంటుంది. ఒకసారి మనం అది కూడా చదువుదాం. యెహోవాయే మనలను పుట్టించెను అన్న దగ్గర ఒకటి అంకె మనకు కనబడుతుంది. ఆ అంకెకు అర్థం కింద ఉంది. ఏమనుందంటే, మనకు మనమే రాలేదు, మనకు మనమే పుట్టేయలేదు, మనకు మనం ఈ లోకానికి వచ్చేలేదు అని మనకు అర్థం అవడం కోసం మళ్ళీ అర్థాన్ని అక్కడ రాయించాడు. మనకు మనమే రాకపోతే, మనకు మనమే వచ్చేయకపోతే, మనకు మనమే పుట్టేయకపోతే ఎలా వచ్చాం అంటే, యెహోవాయే మనలను పుట్టించెను. యెహోవా మనలను పుట్టించెను. మానవ జీవితంలో అనేక కార్యక్రమాలు ఉంటాయి. ఆ అనేక కార్యక్రమాల్లో ఆనందించే కార్యక్రమం ఒకటి ఉంటుంది. అదే పుట్టినరోజుగా మనం చూస్తాం. దేవుడు బైబిల్లో మరి కొన్ని కార్యక్రమాలు మంచివని చెప్పినా మానవ నైజం ఏంటో తెలుసా అండి? ఏదైనా వచ్చేదాన్ని సంతోషపడతాం, పోయేదాన్ని సంతోషం పడం. అలాగే మనుషులు పుట్టుక అన్నది వచ్చేది కనుక సంతోషపడతాం, సంతోషంగానే కార్యక్రమాలు చేపడతాం. అలాంటి కార్యక్రమమే ఈరోజు మనం అందరం కలిసి చేస్తున్న పుట్టినరోజు కార్యక్రమం. ఈ పుట్టినరోజు కార్యక్రమాన్ని సంతోషించాలా, ఆనందంగా జరుపుకోవాలంటే ఖచ్చితంగా ఆనందంగా జరుపుకోవాలి. అర్థం ముందు తెలియాలి. ఆనందంగా జరుపుకోవడానికి ముందు అర్థం తెలియాలి. ఆనందంగా జరుపుకోవడానికి తెలియవలసిన అర్థం ఏంటంటే, యెహోవాయే పుట్టించెను గనుక. ఈ భూమి మీద వచ్చిన ప్రతి మనిషిని యెహోవాయే పుట్టిస్తున్నాడు. యెహోవా పుట్టిస్తే ఆనందించొచ్చా? ఖచ్చితంగా ఆనందించాలి. దేవుడి తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా? సృష్టికర్తే తండ్రిని తెలిస్తే హ్యాపీ కాదా? జరుపుకో హ్యాపీ బర్త్డే టు యూ. తెలుపుకో దేవుడి తండ్రిని నీవు. హ్యాపీ బర్త్డే టు యూ. ఆ దేవుడే నిన్ను కన్నందుకే హ్యాపీ నీకు. తనకు పుట్టావని తెలుసుకున్నందుకే హ్యాపీ తనకు.